గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. హైదరాబాద్లో అయితే చిరతపులి తిరుగుతుందని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా. సో ప్రస్తుతం మనం అదే ఏరియాలో ఉన్నాము. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా చూసి ఉంటారు లేదా వీళ్ళగా మనం తెలిసేమో అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. ఇక్కడ పులి తిరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా. సో మీరు ఎప్పుడైనా చూడడం కానీ ఎప్పుడన్నా అది ఆ ఊసు రావడం కానీ జరిగిందా? ఇక్కడ ఆర్సీ రోడ్ ఉంది కదండి, ఆర్సీ రోడ్ సైడ్ మా గెస్ట్ ఉన్నారు, మా రిలేషన్ లా అక్కడ కనిపించిందంట. వాళ్ళకు ఫోన్ కూడా చేసి కనిపించిందంట. మా వాళ్ళు చెప్పిర్రు కనిపించింది ఇట్లానే భయం వేస్తుందని కూడా చెప్పిర్రు నాకు. నా పేరు లక్ష్మి. మేము పొడగట నమస్కారం అండి. ఇక్కడ పులి కనపడ్డప్పుడు ఏంది భయపడ్డారంట? భయమైందంట. భయమై వీడియో తీసే లోపు తీద్దామనే లోపు అది వెళ్ళిపోయిందంట లోపలికి. అక్కడ ఉంది, అడవి అయితే ఉంది. అక్కడ సైడ్ ఆర్సీ రోడ్ సైడ్ అడవి ఉంది, అక్కడ కనిపించిందంట. ఎన్నిసార్లు అంటే ఇంచుమించు ఎన్నిసార్లు కనపడిందంట? ఒక 2-3 సార్లు కనిపించిందంట. లోపలికి వెళ్తుందంట. అక్కడికి వెళ్తుంటే చూసిరంట. వాళ్ళు అటుపక్కే ఉంటుంటారా? అటు సైడే ఉంటారు. అటు సైడ్ ఉంటారు. అక్కడ ఉంది, అడవి ఉంది అక్కడ సైడ్. గుడి మందిర్ కూడా ఉంది, ఆంజనేయ స్వామి మందిర్ కూడా ఉంది అక్కడ సైడ్. ప్రమాదమే కదా పులి బయట కొంచెం ఎట్లయినా బయట తిరగడం భయమే కదా. ఎట్లయినా పులి అంటే భయపడతారు ఎవరైనా, ఇంత చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా భయపడతారు కదా. మీరు ఎప్పుడైనా పోయినారా అటు సైడ్? అటు సైడ్ పోయినా, నేను అక్కడ పోయినా. ఆంజనేయ స్వామి మీకు ఎప్పుడు కనపడలేదు. ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ. అక్కడ అటు సైడ్ ఉంటుంది గుడి. పులి బయట తిరుగుతుంది అని చెప్పినప్పుడు మా తమ్ముని వాళ్ళు చెప్పారు అట్లా బయట తిరుగుతుందంటే జర చూసుకోవాలి కదా. వచ్చి వాళ్ళు సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి కదా. దానికి సంబంధించిన వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి చూడాలి, పట్టుకోవాలి కదా. కొంచెం చూసుకోవాలి గవర్నమెంట్ కూడా. చూసుకుంటే మంచిగా ఉంటది. అందరు తిరగడం. మేము పొద్దున్న లేస్తే పనులకు వెళ్ళేటోళ్ళం కదా సార్. నేను 5:30కి వెళ్తా ఇక్కడికి, నక్షత్రకు వంట చేయడానికి వెళ్తా. పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు పులి తిరుగుతుందంటే వెంటనే వాళ్ళు అప్రమత్తమై పట్టుకుంటారు. ఇక్కడ 24 గంటలు ఉంటారు పోలీసులు. అక్కడ ఉంటారు, శివాజీ చౌక్ దగ్గర ఉంటారు, గణేష్ చౌక్ ఇక్కడ. పులిని చూసాడు, చూసిరంటే వాళ్ళు చెప్పిర్రు. రీసెర్చ్ సెంటర్ దగ్గర ఈయన వాచ్మెన్ గా చేస్తున్నారు. ఇదే ఏరియాలో ఉంటారు. ఒకవేళ వచ్చినా ఏంటి అసలు పుల్లులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా జనాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడైనా చూసాడేమో అడుగుదాం. నమస్కారం. నా పేరు జంగయ్య. ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ బాలాజీ నగర్ లో ఉంటాను. కాకుంటే వారస గేట్ నుండి వెళ్ళిందని చెప్తున్నారు జనాలు. గేట్ ఇక్కడ ముందు, గేట్ ఇక్కడ బాలపూర్కి రోడ్, ఇదే రోడ్ లా వెళ్ళిందని చెప్తున్నారు. అక్కడ జంగలి కూడా, అడవి కూడా ఉంటది. అది చెప్పినప్పటి నుంచి నాకు కూడా భయంగా ఉంది. అటు నుంచే వచ్చేది డైలీ? నువ్వు అటు నుంచి వస్తా. బాలాజీ నగర్ అనేది దాని ఆర్చ గేట్ ముందరికే ఉంటది. బాలాజీ నగర్, ఆదిసానా, షరీఫ్ నగర్ ఉంటది. అక్కడ అడవి ప్రాంతం ఉంటుంది. మరి నీకు ఇన్ని రోజులు ఎప్పుడన్నా కనపడటం జరిగిందా? పులికి కనపడు ఉన్నదని ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఒకసారి అయితే చాలా భయంగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు అడవి ప్రాంతం ఉంటది. చెప్పుకొని కూడా న్యూస్ లో కూడా ఏం చెప్తుంది అంటే ఈ బాలపూర్ రోడ్కి వెళ్ళింది, బాలపూర్కి వెళ్ళి ఉండే బాలపూర్ విలేజ్ వెళ్ళి ఉండా, అదే ఏం చెరకాడ ఉన్నా ఖచ్చితంగా అయితే అది ఇదే రోడ్కి వెళ్ళిందని న్యూస్ లో చెప్తున్నది. నాకైతే అతి పెద్ద ఘోరంగా భయం అనిపిస్తున్నది. నేను ఉండుకొని కూడా నైట్ ఆ ఏరియానే ఉంటా. ఇంకా అది దాని వలన కనిపించింది అంటే నేను అయిపోయినట్టే అని భయం అవుతుంది. విలేజ్ లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది తప్పిపోయి. పక్క నేను ఉండుకొని కూడా పొద్దుగాల 7 గంటలకు పొద్దున్నే వస్తా, సాయంత్రం 7 దాకా మబ్బులో కూడా ఉంటా. ఆ తర్వాత ఆటోలో అట్లా వెళ్తా. ఒకవేళ ఆటోకి టచింగ్ అయినా, నాకు టచింగ్ అయినా, ఈడ ఉన్నప్పుడు ఈడ కూడా ఒక్కనే కూర్చొని ఉంటా. ఒక ప్లాట్ చూపేందుకు ఎంచర్ ఉంటా. అబ్బాయి ఉంటాడు కానీ ఆడు 11 గంటలకు ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు రాడు. రాత్రి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు తిరగకూడదు ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాలి అన్నట్టుగా చెప్తున్నా. కంటిన్యూగా అయితే పులి తిరుగుతుందని న్యూస్లో వచ్చింది. 100% నిజం, అబద్ధం అయితే లేదు. ఇక్కడ చూసిన వాళ్ళు కూడా చెప్పినారు, ఒక ఇద్దరు కూడా చెప్పిండ్రు, న్యూస్ వాళ్ళు కూడా చెప్పిండ్రు, న్యూస్లో కూడా ఈయన వచ్చింది. ఖచ్చితంగా అయితే దీని గురించి జాగ్రత్త పాటించాలని నేను కోరుకుంటున్నా. మరి పోలీసుల నుంచి ఏం కోరుకుంటున్నారు? వాటిని తొందరగా కూడా పోలీసులు ఏమన్నా సాధ్యమైనంత వరకు దాన్ని బందోబస్తు చేసే అవకాశాలు అనిపిస్తే అతి తొందరగా చేసేంత మంచిదని నేను అనుకుంటున్నాను. తగిన జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు తిరగకూడదు. ఎందుకంటే అది ఉందని తెలిసింది కదా మనకు కూడా. ఇప్పుడు ఉందని తెలిసింది, ఇక్కడ తిరుగుతుందని తెలిసింది.
కంటిన్యూగా 100% ఇటు గుట్టలు కూడా ఉంటాయి, పక్కన దేవతల గుట్ట గుట్ట ఉంటాయి, ప్రాంతం కాబట్టి తిరుగుతూనే ఉంటాయి అవి. ఉంటాయి. ఒకవేళ వచ్చిన ప్రమాదం అని అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పింది నేను అందరూ కూడా పాటించి జాగ్రత్త ఉంటే మంచిదని కోరుకుంటా. సరే. పోలీసు వాళ్ళు కూడా తగి చర్యలు తీసుకొని దాన్ని బంధించే అవకాశం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నా. సరే. ప్రస్తుతం బాలాజీ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మల్లాపూర్లో కూడా పక్కన ఒక చిరుతపులి వచ్చింది అని చెప్పేసి చెప్పినారు. అక్కడ కూడా ఆర్సీఐలో కూడా గత 3 రోజుల ముందే వచ్చిందంట. సో ఆ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా అటవీ శాఖ ప్రయత్నిస్తుందంట ఆ పులిని పట్టుకోవడానికి. ఇక్కడ స్థానికులు అయితే క్లియర్ గా చెప్తారు, ఒకసారి విందాం. నమస్కారం అన్న. చెప్పండి అన్న చెప్పండి, ఈ చిరుతపులి గురించి ఏం తెలుసు? ఎప్పుడు మీకు బయటికి రావడం జరిగింది? అప్రమత్తం ఎప్పుడు అవ్వడం జరిగింది? అది కూడా మేము కూడా అన్నంగా అయినా మనం మేమైతే చూడలేదు. కరెక్టే, పిల్లలు కాదంటలేను, కానీ మీరు చెప్పేది కూడా మంచి మాటనే. కొంచెం జాగ్రత్త ఉండాలి మేము కూడా. అంతే అంతే కదా. ఇప్పుడు అంతే. మల్లాపూర్ అంటే ఎంత దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి మీకు? ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటరే ఉంటుంది. మల్లాపూర్ లోకి ఆల్రెడీ వచ్చింది. అక్కడ వాళ్ళు అప్రమత్తం అయ్యారు ప్రజలు. అదే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్తున్నారా? కరెక్ట్, అంతే. సో ఏంటి చూడండి ఒకసారి, అందరు చిన్నపిల్లలే ఉన్నారు ఇక్కడ. వీళ్ళని సింగిల్ గా బయటికి నైట్ టైం లో బయటికి పంపించడం గానీ అంటే ఇట్లాంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎటు పోయి ఏమొస్తుందో తెలియదు కదా మనకి. చెప్పలేము. కరెక్ట్, అది కూడా కరెక్ట్. మీరు చెప్పేది కూడా మా జాగ్రత్త కూడా మంచిది. సో కొంచెం RCI జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు విన్నారు మీరు ఆర్సీఐలోకి వచ్చిందని? దాదాపు 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజులు అవుతుంది. న్యూస్ ఈ రోజు బయటికి రావడం జరిగింది. మాకైతే తెలిసి 2-3 రోజులు అవుతుంది. ఈ రోజు న్యూస్ బయటకు రావడం జరిగింది. అంతే. ఓకే. సో మొత్తానికి జాగ్రత్తగా ఉండాలని అయితే అంతే అనుకుంటున్నాను. అటవీ శాఖ కూడా తొందరగా పట్టుకొని వాటిని లోపలేస్తే కొంచెం ప్రజల్ని పిల్లల్ని ఫ్రీగా వదులుకోవచ్చు. అలాగే ఆర్సీఐ కాబట్టి అందులో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అందులో. 3,000 ఎకరాలు అంటే ఉంటాయి అందులో, బరాబర్ ఉంటాయి అందులో. మొత్తం అటవీ శాఖ సంబంధించింది మొత్తం అడవి శాఖ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కదా, అందులో బరాబర్ ఉంటాయి అందులో. అంటే గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా వచ్చినట్టు గానీ జంతువులు క్రూర మృగాలు బయటకు వచ్చి సంచరించినట్టు గానీ ఎప్పుడన్నా వినిపించిందా ఇక్కడ? ఇదైతే ఫస్ట్ టైం ఇక్కడ మీ సైడ్. ఇదైతే ఫస్ట్ టైం. ఓకే. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, కానీ ఇది ఫస్ట్ టైం మేము వినడం అయితే. సో ఎట్లయినా చాలా జాగ్రత్తగా అయితే ఉండడం అంతే. भैया मैं सुना था इधर से शेर आ गए, तो मैं तू सुनाता है? देखो भाई, यहाँ पर सारे लोगों का ये मसला है कि यहाँ शेर आया, शेर को कोई देखा नहीं है और हम भी नहीं देखे शेर को, मगर लोग यहाँ पर बहुत डरे हुए हैं और पुलिस भी आई हुई है। लोगों को घर से बाहर निकलने की इजाज़त नहीं दे रही और अभी तक शेर किसी को दिखा नहीं है। बाज़ लोगों को दिखा, बाज़ लोगों को नज़र नहीं आया शेर, और जिसको नज़र आया वो लोग बहुत डरे हुए हैं और पुलिस हमारे को ताकीद कर रही है कि घर के बाहर मत निकलो, और फिर अगर घर के बाहर निकलेंगे तो हम छोटे छोटे बच्चों को भी घर से बाहर निकलने नहीं दे रही। अगर हम बाहर नहीं निकलेंगे तो हम काम करेंगे क्या? हम कौन ला के खाना देगा? पुलिस हमको बाहर निकलने के लिए नहीं दे रही है। लोग यहाँ बहुत सारे डरे हुए हैं और जितना जल्दी हो सके हम गुजारिश करते हैं, रिक्वेस्ट करते हैं जितना जल्दी हो सके पुलिस वालों से या जू के लोगों से कि वो आके शेर को पकड़े और हम सबको घर से बाहर निकलने की इजाज़त दे। और लोग यहाँ बहुत डरे हुए हैं, खाने पाने को बहुत मुश्किल हो रही है, लोग हमको घर से बाहर निकलने नहीं दे रहे हैं पुलिस वाले, और छोटे बच्चों को बाहर निकलने नहीं दे रहे हैं। इसलिए हम हुकूमत से गुजारिश करते हैं कि वो आए, जू के लोगों को अथॉरिटी दे, वो आके जू शेर को तलाश करके पकड़े और हमको बाहर काम पे जाने की इजाज़त दे भाई। एक्चुअली दे आर आल्सो ट्राइंग टू पकड़ शेर, पुलिस डिपार्टमेंट से। भाई पुलिस डिपार्टमेंट को भी आप अलॉट करें कि यहाँ आके शेर को ढूंढें या शेर को पकड़े। यहाँ लोग बहुत डरे हुए हैं मेरे भाई, रिक्वेस्ट कर सकते हैं हम आपसे, उससे ज़्यादा कुछ भी नहीं बोल सकते मेरे भाई। नहीं देखे? नहीं साहब, हम लोग का तो नहीं देखे, बाज़ लोग जो देखे वो लोग अभी डरे हुए हैं और वो लोग ही बोले कि हमको हम यहाँ शेर देखे बोले। పులి తిరుగుతుంది ఆర్సీఐ ప్రాంగణంలో, ఇదంతా అటవీ ప్రాంతమే కదా, సో ఇక్కడ తిరుగుతుంది అని అంటున్నారు. అవును సార్, ఇక్కడ అయితే తిరుగుతారు. మొత్తం జంగల్ ఏరియా ఇది. ఈ ఏరియాలో వచ్చినని పొద్దున్న నుంచి నేను వింటున్నా ఈ మాటలు. అయితే నేనైతే చూడలేదు. చిన్న చిన్న పిల్లలు ఉంది ఇది ఆర్సీఐలా, మళ్ళీ అక్కడి నుంచి మొత్తం జంగల్ ఇది. మళ్ళీ ఎట్లా చేయాలి ఏం సంగతి? మనుషులు బయట వస్తలేరు ఇక్కడ, తిరుగుతలేరు. నా షాప్ ఉంది ఇక్కడ, చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకు కూడా భయం అయిపోయింది. అంటే ఏ టైం అవుతుంది మీరు వచ్చి వెళ్ళే లోపు? నేను పొద్దున 6 గంటలకి వస్తాను నేను, మళ్ళీ సాయంత్రం 7 గంటలకి వెళ్ళిపోతా షాప్ బంద్ చేసి ఇక్కడ. మళ్ళీ తర్వాత నేను కూడా చెట్లలోనే ఉంటాయి ఇక్కడ అటు సైడ్ రోడ్ మీద, అడవి మొత్తం చుట్టుపక్కలంతా మొత్తం చెట్లే. అయితే వాడు ఎప్పుడు అటాక్ చేస్తారు ఏం లేదు, మాకైతే తెలియదు. రాత్రి మొత్తం మనుషులు పోతారు వస్తూ ఉంటారు ఇక్కడ ఈ రోడ్డు మీద. ఇలా చూసుకొని మీరు ఏమైనా సాయం చేస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ. అంతే సార్, ఇంకా వేరే ఏం లేదు పరిస్థితి.
ఇంకా సో మొత్తానికి అయితే పులిని పట్టుకోవాలని అనుకుంటున్నాను. పులిని పట్టుకోవాలి అంతే. మళ్ళా ఎందుకంటే అందరిది ప్రాణం కదా సార్. అవును. మళ్ళా ఏమన్నా ప్రాబ్లం అయిపోతే చాలా కష్టం. क्योंकि किसी की भी जान चली जाना उसके अंदर अच्छा नहीं ना. ये आरसीए डिपार्टमेंट में जो भी है बड़े, ज़रा उन लोगों को भी बताइए. शायद उन लोगों को मालूम है नहीं मालूम है, వాళ్ళు తెలుసా లేదా అది మాత్రం అయితే మాకు. అది లోన తిరుగుతుందని అన్నారా లేదంటే బయటకు వచ్చే ప్రమాదం ఏమైనా ఉందని చెప్పి? ఎవరు సాఫ్ చేస్తారు వాళ్ళే చూసినారంట, చూసి భయం పడి ఉరికి వచ్చేసినారంట. అటాక్ అయితే ఏం చేయలేదు, మేమైతే చూడలేదు. వాళ్ళు చెప్పినప్పటి నుంచి మాకు భయం ఉంది అంతే, వేరే లేదు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అయితే అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా అంటే పులిని మేమైతే ఎప్పుడూ చూడలేదు, కానీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినటమే. ఎందుకైనా ఇప్పుడు పులి వచ్చిందంటే ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి కదా. వాళ్ళు చెప్పింది అది నిజమా అబద్ధమా అనేసి అది పక్కన పెడితే, సో పులి గత నెలలో కూడా వచ్చింది, ఆ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చింది, పట్టుకున్నారని చెప్పారు. సో అది ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. అంటే గతంలో కూడా పట్టుకున్నారు కదా, ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎవరో చూసినారు అని చెప్పేసి చెప్తున్నారు. నేను మార్నింగ్ నుంచి ఒక 4-5 కనుక్కోవడం జరిగింది. సో అంటే వాళ్ళకు కూడా ఎవరో చెప్పినారంట ఇక్కడ వచ్చింది చూసినాము అని చెప్పేసి. అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అప్రమత్తంగా ఉండండి ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు అని చెప్పేసి. సో చూడాలి మరి అటవీ శాఖ అయితే ఆ పులిని ఒకవేళ చిరుత పులులు ఉన్నట్లయితే వాటిని తొందరగా పట్టుకొని వాటిని అక్కడ అడవి ప్రాంతాల్లోకి వదిలేస్తే ఇక్కడ వాళ్ళు కొంచెం సేఫ్గా బయటికి రాగలరు అని చెప్పేసి ప్రజలైతే అనుకోవడం జరుగుతుంది. బాబాయ్ గారండి, ఇక్కడికి పులి వచ్చింది మల్లాపూర్ నైట్ అని అంటున్నారు. అసలు ఏంటి నిజంగా మీకు ఎవరు చెప్పారు? వచ్చింది నిజమే, కానీ మేము సీసీ కెమెరాలో కూడా పడ్డది మల్లాపూర్లో. ఇంక ఇక్కడ భయంగా మళ్ళీ ఎట్లయినా మరి పిల్లలు మేకలు పెద్దలు తిరుగుతారు కదా చీకట్లా. మరి ఇట్లా మరి తొందరగా పట్టుకుంటే బాగు, తొందరగా పట్టుకుంటే అది వాళ్ళు కూడా మంచిది. ఆర్సీఏలో కూడా వచ్చిందని అన్నారు. ఆర్సీలో కూడా వచ్చింది, అందులో కూడా సీసీ కెమెరాలో కూడా ఉండదంట. చెప్పినారా మామూలుగా అందులో పనిచేసే వాళ్ళు ఎవరైనా మాట్లాడడం జరిగింది? మా వాళ్ళు కూడా అందులోనే చేస్తారు కదా, ఇప్పుడు మా కొడుకు మా భార్య చేస్తారు కదా అందులోనే. అయితే సీసీ కెమెరాలో అందులో కూడా పడ్డాయంట. నైట్ కూడా పోతలేరు వాళ్ళు, డ్యూటీలు చేసే కూడా. నైట్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు పులులు వచ్చినాయి అని చెప్పేసి. మరి ఏంటి పరిస్థితి? వచ్చిందని చెప్పగానే మీ పరిస్థితి ఏంది మరి? ఇక్కడ బయటికి తిరగాలన్నా ఇబ్బంది కదా. ఇప్పుడు చీకట్లో తిరగాల, ఇప్పుడు నైట్ తిరగాలన్నా దొడ్డుకోవాలన్నా తిప్పలే, దొడ్డుకోవాలన్నా తిప్పలే. ఇప్పుడు ఎక్కడ బయటకు పోవాలన్నా తిరగాలన్నా తిప్పలే, తిరగాలన్నా తిప్పలే. ఇప్పుడు మనం ఆటో పోతాం, పిల్లలు స్కూల్ పోతారు. ఇప్పుడు ఒకవేళ చీకట్ల నైట్ ఊరికి పోయి వస్తాం, అట్లా దిగి వస్తుంటే మళ్ళీ కూడా ఆటో రావచ్చు, అది అంతేనా కాదా. అదే పుచ్చుకున్న నైట్ పూట మనం క్లారిటీ చూడడం కదా, ఏ కుక్క పిల్ల అనుకుంటా. కుక్క ఏంది తెలియదా, పూజ ఏంది తెలియదా ఇక చీకట్ల. తీసుకుని అయిపోతే మీదకి వస్తాయి. ఈ బస్సులో కూడా లైట్లు కూడా బాదారు లైట్లు కూడా లేవి, బాదారు కూడా లైట్లు కూడా లేవి. ఆడ కూడా కౌన్సిలర్ గారు కూడా పట్టించుకుంటలేడు. సరే మొత్తానికి జాగ్రత్తగా అయితే జాగ్రత్త ఉండాలి మరి, చూపించాలి మంచిదని. అందరు జాగ్రత్తగా ఉండాలి, ఇక తొందరగా పట్టుకోవాలి. బయట పడుకుంటారా ఎవరైనా ఇక్కడ ఈ టైంలో? ఇప్పుడు బయట కూడా పడుకుంటారు, బయట పండుకుంటారు మరి. ఇక దోమలకు ఏం చేస్తారు, దోమలు కూడా మస్తుగా అయినాయి, ఇళ్ళలో కూడా దోమలు అయినాయి. ఇంకా గాలికి బయట కూడా అంటారు. కానీ జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. నైట్ పూట బయటికి రావడం కానీ పిల్లగాళ్ళని పిలవడం బయటికి రాని అలాంటి పనులు తగ్గియండి మాక్సిమం. మేకలు ఉండే పాసులు ఉండే అవన్నీ ఉండే, ఇవన్నీ చెట్లేనా ఇక ఇదంతా పోదేనా, ఇదంతా అంతే ఇక. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు